ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైందని, ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వనమాడి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి బాలాజీ చెరువు సెంటర్ నుండి మెయిన్ రోడ్ దేవాలయం వీధి మీదుగా తిరిగి బాలాజీ చెరువు సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నగర ప్రజలు, వ్యాపార వర్గాలు అడుగడుగునా పూలవర్షం కురిపించి భారీ గజమాలతో కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు. నేడు తల్లికి వందన సంక్షేమ పథకం అమలు చేయడంతో విద్యార్థుల చేత కొండబాబు, చిక్కాల రామచంద్రరావులు భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కమ్ముకున్న చీకట్లను తొలగి అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతూ సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ ప్రచారంజికంగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుందని, ప్రతి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల తల్లికి వందన సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో రహదారులకు పట్టిన గ్రహణం ఏడాది కాలంగా వీడిందని, ఏడాది కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తాయని, వైసీపీ అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి చేరితే నేడు చంద్రబాబు అనుభవంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తే నేడు చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింప చేయడం జరిగిందని, విజన్ 2047తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు ప్రసంగి ఆదినారాయణ, సుంకర తిరుమల్ కుమార్, గ్రంథి నారాయణరావు, బచ్చు శేఖర్, వనమాడి మోహన్ వర్మ, వనమాడి హేమంత్ కుమార్, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, ఆమన్ జైన్, అంబటి చిన్నాపిల్లి శివకుమార్, మేడిశెట్టి చిన్ని, తాజుద్దీన్, ఎస్కే రహీం, బాబుల్, అలీఖాన్ అన్సారీ, చింతలపూడి రవి, మల్లిపూడి నాగదీపిక, తుమ్మల సునీత, మూగు చిన్ని, కొప్పనాతి నాగకుమారి, నల్లూరి తులసి శ్రీనివాస్, కొల్లుకుమారి, దాలమ్మ, రాఘవమ్మ, అలంరాజు, పెనుపోతురాము, పినపోతు జీవరత్నం, పట్టాధనలక్ష్మి, ఓలేటి పాండురంగడు, చొక్కా నానాజీ, ఎలిపే శ్రీనివాస్, ఏరుపిల్లి రాము, మట్టా చిన్ని, పినపోతు దుర్గారావు, నులుకుర్తి మోహన్, మూగురాజు, మోసా పేతురు, సీకోట అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ఆయన సానుభూతి ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన అవగాహన లేదు, అనుభవం లేదు ఈ రాష్ట్రం పైన. కేవలం ఆయన పరిపాలన అంతా కూడా వ్యక్తిగత స్వార్థం కోసం, తన కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఏనాడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆలోచించలేదు, ఆయన సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నాడు, అభివృద్ధి పక్కన పెట్టాడు. గత ప్రభుత్వం ఏ విధంగా విధంగా తయారు చేస్తుంది, ఆ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఏనాడు కూడా ఒక విశ్లేషణ కూడా చేయలేదు. అధికారులతో కూర్చుని, అధికారులు కూర్చోబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన అధికారంలో రాగానే విధ్వంస పాలన అందించాడు. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఏదైతే మీకు విజయవాడలో ఉన్నటువంటి ప్రజావేదిక కోల్చడం కానీ, విధ్వంస పాలన చేయడం కానీ, ఆ రోజు ఏదో రకంగా నాయకులు జైల్లో పెట్టడం కానీ, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ, ఇదే పరిపాలన చూసుకున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఆయన తెలియదు కూడా, పరిపాలన విధానం తెలియదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలున్నా ఆ రోజు ప్రజలందరూ భరించారండి. ఆ రోజు ఊపిరాడక జనం ఊపిరి పీల్చుకుందామంటే భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ ఊపిరి పీల్చుకుంటే తెలిసిపోద్దా జగన్మోహన్ రెడ్డికి మన మీద పన్ను వేసేస్తాడని కూడా భయపడిపోయే సందర్భాలు ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు పన్ను వేసేస్తారన్నాను, చెత్తమే పన్ను వేశాడు కాబట్టి. చెత్తమే పన్ను వేశాడు కాబట్టి ఈ ఊపిరి పీల్చుకుని బతికేస్తారు. వీళ్ళు ఊపిరి ఎలా పీల్చుకున్నారో కూడా మనం దానికి కూడా పన్ను వేద్దామని ఆలోచన కూడా వచ్చే సందర్భాలు వచ్చినట్టు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గాలి, నీరు మనకిచ్చిన భగవంతుడు ఇచ్చింది, అలాగే వనరులు ఇచ్చాడు. ఎందుకంటే ఈ మాట చెప్తాను, వనరులన్నీ దోచేశాడండి ఆయన. కొండలన్నీ తవ్వుకున్నాడు, మైన్స్ అన్ని తవ్వుకున్నాడు, అమ్ముకున్నాడు. ఆ విధంగా వనరులన్నీ దోచుకోవడంలో ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజున చిన్న భిన్నం అయిపోయింది. ఈ ప్రభుత్వం ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా కరోనా క్యాంటీన్ ఏ విధంగా అన్ని క్యాంటీన్లు కూడా 204 క్యాంటీన్లు పేదవాళ్ళకి 5 రూపాయలు మరి భోజనం పెట్టి కార్యక్రమం చేస్తామని మనం చేస్తాం. ప్రభుత్వంలో ఈ యొక్క క్యాంటీన్లను నిర్వీర్యం చేయడం ఆ ప్రభుత్వం
ఈనాడు పేద వర్గాల కోసం ఈ ప్రభుత్వం మన పార్టీ పెట్టినానికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ ఆశయ లక్ష్యం పేద వర్గాల ప్రభుత్వం. పేదల అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వం ఇది అదే రకంగా మన చంద్రబాబు నాయుడు అందరినీ క్యాన్సిల్ అవ్వడం. అంతేకాదు ఆడవాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఆడవారికి మరి 3 సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తారు. దాని ప్రభుత్వంలో ముందు డబ్బులు వెనకాల డబ్బులు వచ్చి ఇప్పుడు మొట్టమొదటి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పేసి